పెద్ద రామయ్య. రామయ్య కుటుంబం ఎంత నిరుపేద కుటుంబం అంటే ప్రతిరోజు కూడా రామయ్య కష్టపడాల్సిందే. ఉదయాన్నే 4 గంటలకు లేచి గొడ్డలి భుజం మీద వేసుకుని పక్కనే ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి పట్నం తీసుకువెళ్ళి అమ్మి ఆ డబ్బులు తెచ్చి ఇంట్లో భార్యకిస్తే అప్పుడు ఆవిడ ఆ డబ్బులతో సరుకులు కొని వంట చేస్తుంది. పొరపాటున ఆయన అడవికి వెళ్ళకపోయినా ఎటువంటి వర్షం వచ్చినా వారికి ఫుడ్ ఉండదు ఆ రోజున. అంత నిరుపేద కుటుంబం పెద్ద రామయ్య. మరి ఆ రామయ్య ప్రతిరోజులాగే ఒక గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళి ఒక ఎండిపోయిన చెట్టు సెలెక్ట్ చేసుకుని చెట్టు ఎక్కి కట్టెలు కొడుతుండగా గొడ్డలు జారి మీకు తెలిసే స్టోరీ పడిపోయింది. నీళ్ళలో పడగానే రామయ్య స్టన్ అయిపోయాడు. ఆ గొడ్డలు లేకపోతే ఫ్యామిలీకి ఫుడ్ ఉండదు. వెంటనే ఆయన దిగి వాటర్లో జంప్ చేయబోయాడు. కానీ వాటర్ నిండా క్రొకడైల్స్ ముసలిగా కనిపించినాయండి. దిగితే తినేస్తాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆయన ఏం చేయాలో తెలియక చెట్టు కింద కూర్చుని ఏడవడం స్టార్ట్ చేశాడండి. భార్య పిల్లలు గుర్తుకొస్తుంటే, వాళ్ళ ఆకలి గుర్తుకొస్తుంటే ఆ బాధ ఎక్కువైపోయింది ఆయనకి. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే, అయితే లక్కీగా ప్రతి అడవికి ఒక వనదేవత ఉంటుంది. ఆ అడవికి కూడా వనదేవత ఉంది. రామయ్య ఏడుపు విని ఆవిడ బయటకు వచ్చింది. ఎవరు ఏడుస్తున్నారా అని చూసింది. చూస్తే రామయ్య ఏడుస్తున్నాడు. రామయ్యను గుర్తుపెట్టింది ఆవిడ. రామయ్య అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఎందుకు అంటే రామయ్య ఎండిపోయిన కట్టెలు మాత్రమే కొడుతుంటాడు, చెట్లు మాత్రమే కట్ చేస్తుంటాడు. అందుకనే ఓహో రామయ్య కదా కష్టం వచ్చింది, హెల్ప్ చేద్దామని చెప్పి ఆవిడ వాటర్లోంచి బయటకు వచ్చింది. వచ్చి రామయ్య దగ్గరికి వచ్చి అడిగింది, ఏం రామయ్య ఎందుకు ఏడుస్తున్నాను ఆయన అంటే, ఆవిడని చూడగానే రామయ్య ఏడు పాపేశాడు. ఒక్కసారి కాలమే పడిపోయాడు. తల్లి దేవతలో వచ్చావు తల్లి, నా గొడ్డలి పడిపోయింది. ఆ గొడ్డలి లేకపోతే నా కుటుంబానికి ఫుడ్ ఉండదు. దయచేసి నా గొడ్డలు నాకు ఇప్పించమ్మా అని అడిగాడు. అప్పుడు ఆవిడ ఒక స్మైల్ ఇచ్చింది. డోంట్ వరీ నాయనా మై హోనా అంది అని నీళ్ళలోకి వెళ్ళింది. అలా వెళ్తుండగా ఒక చిలిపి ఆలోచన, ఈ మానవులందరూ స్వార్థపరులు కదా, మోసగాళ్ళు కదా, మరి వీడెంత మోసగాడో చెక్ చేద్దామని చెప్పి ఆవిడ ఏం చేసింది, అతని ఇనుప గొడ్డలి బదులు ఒక పెద్ద బంగారపు గొడ్డలి తెచ్చింది. తెచ్చి తీసుకోని ఆయన అంది. అక్కడ మనమైతే ఆ గొడ్డలు తీసుకుని చంపండి. కానీ రామయ్య నిజాయితీపరుడు, చాలా నిజాయితీపరుడు. ఆ బంగారాన్ని చూసి కూడా చలించలేదు. అమ్మా నువ్వు పొరపడ్డావు తల్లి, ఇది నా గొడ్డలి కాదు అన్నాడు. దాన్ని కూడా రిజెక్ట్ చేశాడు. ఆవిడ ఇంకా హ్యాపీ. మూడవసారి అతని ఒరిజినల్ ఇనప గొడ్డలు తెచ్చింది ఆవిడ. తెస్తే దాన్ని చూడగానే వీళ్ళు ఎంతో ఆనందం. తల్లి అదే నా గొడ్డలి ఇచ్చేయమ్మా అన్నాడు. ఇప్పుడు దేవత ఇంకా హ్యాపీ అండి, ఫుల్ హ్యాపీ. ఆ సంతోషంలో ఆవిడేమందంటే, నాయన రామయ్య నువ్వు చాలా నిజాయితీ పడురా, నీ నిజాయితీ మెచ్చుకున్నాను రా, ఈ నిజాయితీ గిఫ్ట్ గా ఈ మూడింటిని ఇస్తున్నాను తీసుకుపోరా అంది. అప్పుడు రామయ్య బంగారం గొడ్డలి, వెండి గొడ్డలి, ఇనుప గొడ్డలి తీసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ధోరణి చూసింది. చూసి సంతోషంతో పొంగిపోయింది. అమ్మా ఇంత బంగారమా, ఇంత వెండా, ఇంకా మన కష్టాలు తీరిపోయినాయి, మన బాధలు తీరిపోయినాయి, ఊర్లో కల్లా మనమే ధనవంతులం. పరిగెత్తుకుంటూ వచ్చింది. భర్త గదిలో వచ్చింది. వచ్చి ఏమయ్యా ఎక్కడిది ఇంత బంగారం, ఎక్కడ దొరికింది అని అడిగింది. అప్పుడు రామయ్య ఒక స్మైల్ ఇచ్చాడండి. పిచ్చిదానా దొరకడం కాదే అని మన రాజమౌళి లెవెల్లో ఒక స్టోరీ చెప్పాడు. మన అడవికి వెళ్ళామా, చెట్టెక్కి కట్టెలు కొడుతుంటే గొడ్డలు పడిపోయిందా, అమ్మవారు వచ్చిందా, నన్ను పరీక్ష పెట్టిందా, ఆ పరీక్షలో నేను నెగ్గానా, నా గిఫ్ట్ గా ఈ 3 గొడ్డలు ఇచ్చిందా అని చెప్పాడండి. ఆయన ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. కష్టాలు తీరిపోయినాయి, సమస్యలు తీరిపోయినాయి, ధనవంతులు అయిపోయారు, చాలా సంతోషంగా ఉన్నాడు, మంచి మూడ్లో ఉన్నాడు. మరి ఇంత బంగారం తెచ్చాను కదా, మరి ఆవిడేమో ముద్దు పెడుతుందా అని చూశాడండి. ఆవిడ ముద్దు పెట్టలేదు సరి కదా. ఆవిడ అడిగింది, అసలు నీ బుద్ధి ఉందా అని అడిగిందండి. ఈయన స్టాండ్ అయిపోయాడు. ఏంటే ఇంత బంగారం తెచ్చి ఇన్ని బాధలు తీరే టైంలో నాకు బుద్ధి ఉందా అని అడుగుతున్నావు, ఏమైంది నీకు అంటే ఆవిడ బాగా తిట్టిందండి. ఓరి బుద్ధి లేని మగడా, అడవిలో దేవత కనబడింది కదా, దేవుళ్ళు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలి, జూబ్లీస్ లో బంగళ అడగాలి, బెంజి కార్ అడగాలి, బ్యాంక్ బ్యాలెన్స్ అడగాలి. ఇవన్నీ అడగకుండా ఊపుకుండా వచ్చేసామని తిట్టిందండి. ఈయనకు ఒళ్ళు మండిపోయింది. చెయ్యి నోరుమై పిచ్చిదానా, దురాశ దుఃఖాన్ని ఇచ్చేది తెలియదా నీకు, మనకి ఎప్పుడు ఏమవ్వాలో అప్పుడే ఇస్తాడు దేవుడు, నువ్వు నోరు మూసుకొని చెప్పి తిట్టి ఆవిడ వండిన అన్నం తిని నిద్రపోయాడండి. తెల్లవారింది.
ఎప్పుడు రొటీన్ ఏంటి అంటే అతని భార్య అతని కంటే ముందు లేచి ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటుంటుంది. ఆ రోజున నో సౌండ్, డౌట్ వచ్చింది, ఇల్లంతా వెతుకుని చెప్పి 2 వీధుల అవతల ఉన్న అత్తగారింటికి వెళ్ళి చూశాడండి. అక్కడ కూడా లేదు. గుండె జల్లు మంది. అమ్మా, ఈ పిచ్చిదానికి రాత్రి అడవిలో తేవుతుందని చెప్పాను, ఇది అర్ధరాత్రి వెళ్ళిపోయిందో, ఏ పులి తినేసిందో, ఏ నదిలో పడిపోయిందో అని చెప్పి పరిగెత్తుకుంటూ అడవికి వెళ్ళాడండి. ఆయన డౌట్ నిజమే. అదే చెట్టు కింద అతని భార్య చెప్పులు కనిపిస్తున్నాయి. అంటే ఏం జరిగింది? రాత్రి ఆవిడ దేవతను ఎత్తుకుంటూ వచ్చి నీళ్ళలో పడిపోయింది. ఈ విషయం అర్థం కాగానే ఆయన మళ్ళీ ఏడుస్తూ కూర్చున్నాడు. మళ్ళీ అమ్మవారు వచ్చారు. వచ్చి ఏమైనా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆవిడకి నమస్కారం పెట్టి చెప్పాడు, అమ్మా, మా ఆవిడ పిచ్చిదమ్మా, నువ్వు ఉన్నావని తెలిసి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీళ్ళలో పడిపోయింది. కొట్టుకున్నా తిట్టుకున్నా ఎందుకు పనికిరాని ఇనుప మొక్కలకేమో నిజాయితీ నటించావు, ఇప్పుడేమో కట్టుకున్న భార్యను మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? భార్య అంటే ఎవర్రా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి 20 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని అన్నింటినీ వదిలిపెట్టి నీ ఇంటికి వచ్చి ఇంటి పేరు మార్చుకుని నీకు పిల్లలు కనిపెట్టి నీ వంశానికి సేవ చేస్తున్న దేవతని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఉండ్రా వెధవా, నీ సంగతి చెప్తానని చెప్పేసి ఆవిడ వాటర్ తీసుకుని శపించబోయిందండి. అయితే ఆవిడ శపించే లోపు రామయ్య ఒక్కసారి కాలమే పడిపోయాడండి. అమ్మా, నన్నేం చేయకు తల్లి, నేను చెప్పే 2 మాటలు వినమ్మా, విన్న తర్వాత నచ్చినట్టు చేయమ్మా అన్నాడు. చెప్పరా వెధవా, కోపంగా ఉందండి. అప్పుడు రామయ్య చెప్పాడు, తల్లి, ఇంతకుముందు ఏం జరిగింది గుర్తెచ్చుకో. నా ఇనప గొడ్డలు పడిపోయింది, నువ్వు వచ్చావు, నన్ను పరీక్షించావు, బంగారు గొడ్డలు తెచ్చావు, కాదన్నాను. వెండి గొడ్డలు తెచ్చావు, కాదన్నాను. ఇనప గొడ్డలు తెచ్చావు, అవునన్నాను. అప్పుడు నువ్వేమన్నావు? నాయన రామయ్య, నువ్వు చాలా నిజాయితీ పడివరా, నీ నిజాయితీ మెచ్చుకున్నానరా, 3 తీసుకుపోరా అన్నావు. ఇప్పుడు నా భార్య పడిపోయింది, నువ్వు సమంతాన్ని తీసుకొచ్చావు. పొరపాటున ఈవిడ నా భార్య కాదమ్మా అంటే నువ్వు ఊరుకుంటావా? వెళ్ళి ఇలియానో కాజల్నో తీసుకొస్తావు. అప్పుడు కూడా నా భార్య కాదమ్మా అంటే చివరిగా నా భార్యని తీసుకొస్తావు. అప్పుడు ఈవిడ నా భార్య అంటే నువ్వేమంటావమ్మా? నువ్వు చాలా నిజాయితీ పడురా, నీ నిజాయితీ మెచ్చుకున్నానరా, 3 తీసుకుపో అంటావు. అనా అమ్మా, ఉన్న ఒక్క భార్యతో నేను వేగలేకపోతున్నానే, 3 భార్యలను ఏం చేసుకుంటానమ్మా అంటే గుండెల మీద పెట్టండి. ఒక్క ప్రశ్న తెలుసు, సమాధానం చెప్పండి. నా స్టోరీ నచ్చిందా? హ్యాపీగా విన్నారా? నేను చెప్తుంటే స్టోరీ కళ్ళ ముందు కనిపించిందా? మరి నా స్టోరీ విన్నంత శ్రద్ధగా, ఇంట్రెస్టింగ్ గా విజువలైజ్ చేసుకుంటూ మీ క్లాస్ రూమ్ లో లెక్చరర్ లెసన్ చెప్తుంటే వింటున్నారా? అర్థమైందో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందో? మీరు గనక క్లాస్ రూమ్ లో లెసన్ గనక విజువలైజ్ చేసుకుంటే ఇంత హ్యాపీగా వింటే 90% ప్రాబ్లమ్స్ మీకు తీరిపోతాయి చదువులో. ఓకే అని లెటర్ రాస్తారు. అప్పుడు ఏం చేస్తారు సార్? ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా? మనం ఎలాగున్నా కూడా రాయాల్సిందే. ఈ మైండ్ ని మనం ఎప్పుడు మేనేజ్ చేయాలి, అవునా? ఈ మైండ్ ని మేనేజ్ చేసిన వాళ్ళే జీవితంలో ఉన్నత స్థానానికి చాలా త్వరగా చేరుకుంటారు. అయితే మనిషి అన్నవాడికి కష్టాలు కన్నీళ్లు కామలండి. అది తెలియకడుగుతాను, కష్టాలు కన్నీళ్లు మనుషులకు వస్తాయా, రాళ్ళు రప్పలకు వస్తాయా? మనుషులకు వస్తాయి. కానీ ఒక విషయం ఏంటి అంటే ఆ మనుషులే కష్టాలని ఓవర్కమ్ చేయగలరు. మీకు ఇంతమంది చెప్పారు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వలన మనకి ఎంత నష్టం తెలుసుకుని రెడీ అయిపోండి. ఈ ప్రపంచంలో ఏ ప్రాబ్లం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మరి మనిషి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధల నుంచి బయటికి రావడానికి మైండ్ మేనేజ్మెంట్ కి బ్రూస్ లీ టెక్నిక్ అనే టెక్నిక్ ఉంది. నేర్చుకుంటారా? బ్రూస్ లీ టెక్నిక్ నేర్చుకుంటారా? రైట్. మీకు ఎప్పుడైనా సమస్యలు ఎక్కువైపోయినాయి, అన్ని కష్టాలు ప్రపంచంలో నాకే వస్తున్నాయి అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక పేపర్ తీసుకోవాలి. ఆ పేపర్ మీద నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి 1, 2, 3 నెంబర్ వేసుకుంటూ రాయాలి. రాసిన తర్వాత అన్ని కష్టాలు కూడా మీకు పొద్దున్న టిఫిన్ నచ్చకపోయినా కూడా రాయాలి. ఈ పేపర్ ని చివరి నుంచి అంటించాలి. ఆ పేపర్ ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఆ పేపర్ తగలబడుతుంటే దాన్ని చూడాలి. అక్కడ పేపర్ తగలబడిపోతుంది, మీ ప్రాబ్లమ్స్ కూడా తగలబడిపోతాయి. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ వదిలిపెట్టి మీరు చక్కగా మీ పని చేసుకోవచ్చు. అవునా? మన కష్టాలు ఎవరికైనా చెప్పుకుంటే తీరిపోతాయి, సగం తగ్గిపోతాయి. కానీ ఈ రోజుల్లో ఎవరికి చెప్పకండి, దుర్మార్గ లోకం. మీ కష్టాలు ఎవరైనా చెప్పారా మీరు బలైపోతారు. ఎవరికి చెప్పుకోకండి, ఓ పేపర్ మీద రాయండి, వాటిని తగలబెట్టేయండి. బిగ్ బిల్డింగ్కి వెళ్ళి దాని మీద నుంచి గాల్లో నడవడం కాదు, అలా నడవకూడదు, పోతాం.
ఓకేనా? అది కాదు. స్కై వాకింగ్ అంటే స్టడీ టైంలో మనకి బ్రెయిన్ బాగా అలసటగా ఉన్నప్పుడు, బోరుగా ఉన్నప్పుడు మీరు ఉన్న రూమ్ లోనే తల పైకెత్తి ఒక 10 అడుగులు ముందుకి 10 అడుగులు వెనక్కి అలా నడిచి చూడండి, బ్రెయిన్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఇది మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి బెస్ట్ టిప్ అండి. అదే టైంలో మీకు కుదిరితే వజ్రాసనంలో కూర్చొని చదువుకోండి. వజ్రాసనంలో కూర్చొని చదువుకుంటే వెన్నుముక స్టిఫ్ గా ఉంటుంది, మీకు అనేకమైన మానసికమైన సమస్యలు రావు, చక్కగా చదువుకోగలుగుతారు. ఓకే? డాక్టర్ గారు నాకు ఏమిస్తారు? మెడిసిన్స్. నేనేం చేశానంటే ఆ మెడిసిన్స్ ని ఒక వండర్ఫుల్ కవర్ లో పెట్టి దిండి కింద పెట్టి పడుకున్నాను. నా ఫీవర్ తగ్గుతుందా? ఏం చేయాలి? వాడాలి. ఏం చేయాలి? వాడాలి. మరి నేను చెప్పే టిప్స్ టెక్నిక్స్ అన్ని కూడా వండర్ఫుల్ టెక్నిక్స్. మరి మీరు ఏం చేయాలి? వాడాలి. వాడితేనే ఉపయోగం. మరి హెడ్డింగ్ పెట్టండి, స్పీడ్ రైటింగ్ టెక్నిక్. అలా వెళ్ళిపోతుంది, మీకు బోల్డ్ టైం మిగులుతుంది. ఓకేనా? రైట్. మీరు ఏం చేయాలి అంటే ఒక 5 minutes అలారం పెట్టుకుని పాయింట్ 1 రాసుకోండి. 5 minutes మ్యాటర్. 1 అని వేసుకుని రాసుకోండి. 5 minutes మ్యాటర్. 5 minutes మ్యాటర్. 2 అని వేసుకుని 4 minutes రాసుకోండి. 3 అని వేసుకుని 3 minutes రాసుకోండి. 1 ఏమో 5 minutes మ్యాటర్, 2 ఏమో 4 minutes, 3 ఏమో 3 minutes. నోట్ చేస్తున్నారా? రైట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకోండి. ఆ సబ్జెక్ట్ ని అలారం పెట్టుకుని 5 minutes ఒక నోట్ బుక్ లో 5 minutes లో ఎంత మ్యాటర్ రాయగలరో అంత మ్యాటర్ రాయండి. 5 minutes లో మీరు ఎంత రాయగలరో అంత రాయండి. చేసి ఇప్పుడు అలారం 4 minutes పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ 5 minutes మ్యాటర్ ని 4 minutes లో కంప్లీట్ చేయాలి. కొద్దిగా ఫాస్ట్ గా రాయండి, కొద్దిగా ఫాస్ట్ గా రాయండి. కొద్దిగా టఫ్ గా ఉన్నా కూడా కొద్దిగా ప్రాక్టీస్ తర్వాత వచ్చేస్తుంది. 4 minutes లో రాయగలుగుతారు. ఇప్పుడు మీ దగ్గర రియల్ ఛాలెంజ్ ఏంటి? 3 minutes లో కంప్లీట్ చేయాలి. 5 minutes లో రాసిన అదే టైంలో ఆ టఫ్ సబ్జెక్ట్ కూడా మీకు బాగా వచ్చేస్తుంది. మరలా వస్తాను, మరలా మీతోటి కలుస్తాను. ఓకే, నా ఫోన్ నెంబర్ ఉంది కదా మీ అందరి దగ్గర? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది మెసేజ్లు పెట్టారు, దాదాపుగా వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరిగింది. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.